హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం జరగగా ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇందులో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి కీలక పథకాలు ఉన్నాయి. ఈ పథకాలను ఎప్పటిలోగా అమలు చేయనున్నారనే విషయాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. సో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జూన్లోగా 3 పథకాలను ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద జూన్ 2025లోగా సూపర్ 6లో భాగమైనటువంటి 3 కీలక పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని జూన్లో పాఠశాలలు ప్రారంభమయ్యే ముందే ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అన్నదాత సుఖీభవ ద్వారా మే లేదా జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 3 విడతల్లో 20,000 రూపాయలను ఇస్తామని మంత్రి తెలిపారు. ఇక మత్స్యకార భరోసాకు సంబంధించి వేట నిషేధం ఏప్రిల్ 15న ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ లోపే మత్స్యకారులకు వారి ఖాతాల్లో 20,000 రూపాయలను జమ చేయనున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇవే కాకుండా ఇప్పటికే పెంచిన పెన్షన్, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపే రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా మంత్రి నారా లోకేష్ వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ బాధ్యత తమ ప్రభుత్వం అందని, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తాము మాఫీ చెల్లించినట్లు కళాశాలలకు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అదేవిధంగా గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందని ఆయన వెల్లడించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా జూన్ లోపే 3 కీలక పథకాలకు శ్రీకారం చుట్టనున్న విషయం వెల్లడించింది. సో తద్వారా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు, మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు లబ్ధిదారులకు అందనున్నాయి. మిగిలిన పథకాలైనటువంటి నిరుద్యోగ వృత్తి, మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల వంటి పథకాలను తదుపరి నెలల్లో లేదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా కూడా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు సూపర్ 6 పథకాలకు సంబంధించి ఉన్న కీలక అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.